అనుభవించే మనసు నాకు దయచేయా ప్రభువా, నాకు సహాయం దయచేయని ప్రార్థన చేస్తుండగా నీ కోసం నేను ప్రార్థన చేయబోతున్నా. దైవ జనాంగమా, నువ్వు ఒంటరిగా ఉండి ఏడుస్తున్నావు బిడ్డ. ఇదిగో దేవుడు నిన్ను ఒంటరిగా విడిచిపెట్టనంటున్నాడు. నేను వాడిని ఒంటరిగా విడిచిపెట్టనంటున్నాడు. నా కొరకు ఇష్టంగా బ్రతికిన వాడిని ఒంటరిగా విడిచిపెట్టను. నేను మీకు తోడై ఉంటాను. నేను మీ పక్షాన నిలబడతాను. నేను మీ పక్షమున కార్యము చేస్తాను. మీ సరిహద్దులు విశాలపరుస్తాను. మీకు సమాధానం ఇస్తాను. ఈ రాత్రి చెల్లి, నువ్వు ఒంటరిగా ఉండి ఏడుస్తున్నావా? శ్రమలో ఉన్నావా? కన్నీటిలో ఉన్నావా? బాధలో ఉన్నావా? దుఃఖంలో ఉన్నావా? వేదనలో ఉన్నట్లయితే ఈ రాత్రి నా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీ దుఃఖ దినములు సమాప్తము చేయగలిగిన దేవుడు నా యేసయ్య. పడిపోయిన నీ బ్రతుకును కట్టగలిగినవాడు నా యేసయ్య. కూలిపోయిన నీ కుటుంబాన్ని నిలబెట్టగలిగినవాడు నా యేసయ్య. చనిపోయిన నీ ఆరోగ్యాన్ని బాగు చేసే దేవుడు నా యేసయ్య. దేవా, ఇదిగో ఏ పిల్లైతే దుఃఖంలో ఉన్నారయ్యా, ఎవరైతే బాధల విచారముల వేదనలో కన్నీటిలో సతమతమవుతున్నారయ్యా, కరువులో గుండా వెళుతున్నారో దేవా, పాపములో ఉన్నారో ప్రభువా, ఈ రాత్రి వారిని జ్ఞాపకం చేసుకున్నాయా. ఈ రాత్రి నీ బిడ్డలను మీరు ఇద్దరు చేర్చండియ్యా. రెండు చేతులు పైకైతే నీవు దేవుని కోసం బ్రతకాలి. నా